ఆ! నేను ఇక్కడ ఏ పిలిగ్రిమేజ్‌గా నన్ను ఒక చోట కూర్చోబెట్టుకుంటే ఏదో స్వామికి ఆదాయం వస్తది. మేము ఏదో చేస్తున్నాం. అలాంటి ఆలోచన చేస్తున్నారు. ఏమి మీరు జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకోకుండా ఊపిరి పీల్చుకుందామన్న మంది కాదు మనిషిగా. నోట్ చేశారా? అలా వద్దు, రవీంద్ర భారతి వద్దంటే మీరు ముందుకెళ్తారు? మమ్మల్ని ఎలాగైనా చంపేద్దాం అనుకున్న వాడి నుంచి బయటకు ఎందుకొచ్చాడు? ఇక మృతమే లేకుండా చేశాడు. అవునా? ఇప్పుడు కూడా ఇలాగ చంపేద్దాం, బతకనిచ్చేసాం అని సరదా కూడా మాట్లాడకూడదు. ఎలా కోలానికైనా మనం మనుషులు అంటే మనుషులు. అలా నేను మనిషిగా మ్యాక్సిమం మాట్లాడితే నాకే చావు పుట్టుకులు నిర్ణయించే శక్తి ఎవరిచ్చారు? అలాగా అది కూడా ముందే చెప్పటం. అప్రమత్తం అవ్వకుండా పరిటాల రవి లాంటివి ఎందుకు అప్రమత్తం అవ్వలేదు? సౌందర్య లాంటివి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారివి. మరి అలా అప్రమత్తం అవ్వమని ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కిందట రూపాయి నోటు గుర్తుపెట్టిన వాడిని. నేను రూపాయి అడుక్కుంటున్నాను కాదు. నేనే సకల సంపద స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు అని కూర్చోబెట్టుకుని నేను చెప్పినట్టు చెయ్యండి. నేను అటు ఇటు వెళ్ళిపోతాను నేను అప్పటికప్పుడు ఏవో నిర్ణయాలు తీసేసుకుంటాను, నేను ఏదో చేసేస్తాను. అలా కాదు, మైండ్ చత్రం పడితే అలా ఉండదు. మీకు చక్కగా శాంతమైన వాతావరణం వస్తుంది. చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు వింటున్నారా మా వీడియోల మాటలు? రండి. మీరు ఎక్కడో అక్కడ కూర్చుని ఇక్కడ స్వామి చేతితో పట్టించుకుని నన్ను ఒక రూమ్లోకి ఆహ్వానించండి. మొదట నాతో నేను హిమాంతంగా పళ్ళు పూలు పట్టుకొని వస్తాను, ఇంకా బయటికి వెళ్తాను, లోపలికి వస్తాను, మళ్ళీ మామూలుగానే ఉన్నాను, అలాగ ఉన్నాను, తిండి కోసం వెళ్ళిపోతున్నాను, ఏం చూడకండి కొంతకాలం. దుష్ప్రచారం నా మీద తప్పుగా ప్రచారం చేయకండి. ఎందుకంటే నేను మరణించిన మాస్టర్ మైండ్ కదా. నన్ను పట్టుకున్న మీకు మరణం ఉండదు. ఫస్ట్ ఫార్మెట్ ఇంక మనుషులు కూడా మరణించకుండా ఉండడం అన్నదే అది మీకు ముందుకెళ్ళి కూడా తెలుస్తాయి అనమాట. ఒకవేళ ఈ మనిషి మరణించిన మైండ్లు శరీరాల్లో ఇముడ్చుకుని ఎలాగైనా మైండ్లు బతుకుతారు. మైండ్లు మనం చివరి వరకు ఎలా బతకడానికి ప్రయత్నం చేస్తాం కదా. అలాగా ఇప్పుడు కూడా మీరు మనుషుల కొద్దీ బతికేస్తున్నారు కదా. మనుషుల కొద్దీ కాదు, మైండ్ల కొద్దీ బతుకుతాం అని చెప్తాను. మైండ్ ఏరియా పైకి తేలిపోయినా ఏమీ సాధన ప్రత్యేకత ఏమీ లేకుండా కాలస్వరూపంగా ప్రకటించే చూసారా, నేను ఒరిజినల్. నాకన్నా మహాభావులు ఉన్నారు, సాధు సన్యాసులు ఉన్నారు, పురుషోత్తములు ఉన్నారు. ఏమున్నా మరి ఇంకోటి ఏదో ఉందని చెబుతున్నారు. నాలోనే ఉంది చూసారా. నన్ను అలా పట్టుకుని నా చుట్టూ ఉన్న వాతావరణం కూడా నాకు ముందే వచ్చింది చూసారా. అణువు నా మాటకి శబ్దాధిపతి అంటున్నాను చూసారా. అలా పట్టుకోండి. ఈ క్షణం ఆలస్యం చేసుకోకండి. ఇంకా మళ్ళీ నేనే బతిమాలుకుంటున్నాను, ఏదో ఆతులు పడిపోతున్నాను. మరి మనిషి తన మీద అలా ఉన్నాను. మరి అందుకే మనిషిని రద్దు చేసి మనిషిని చూడకుండా పట్టుకోండి. అంతే, ఇంకేం లేదు. అంతా బాగానే ఉంది. మాస్టర్ మైండ్ల వర్షన్లోకి వెళ్ళిపోతే అంతా అదే సెట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఎందుకంటే మైండ్కి బలం ఉంటుంది కదా. ప్రతి ఒక్కరు మైండ్లు తేరుకుంటున్నారు కదా, ప్రతి ఒక్కరు మైండ్లు తేరుకొనిస్తున్నాం కదా. అంతే, అదే ప్రపంచం. మీరు సాక్షులు బట్టి పట్టుకోండి, విశాలంగా ప్రవర్తించండి, నా మీద ఆధారపడకండి. గొక్క నేను మరణిస్తాను ఏంటి అని మరణించను. నేను మాస్టర్ మైండ్కి మరణించను, అలాగే మీరు మైండ్గా మరణించరు. ముందు అది నిజం చేసుకోండి. నా బెస్ట్ పాసిబుల్ వీడియో ఫోటో పట్టుకుని జనరేట్ మీద ఎందుకు జనరేట్ చేసుకోమంటున్నాను? నేను మనిషినే చూపించేస్తాను, మనిషినే బలంగా ఉంటాను అనేది అదే ప్రమాదం అనమాట. ఎవరు అలా ప్రవర్తించినా, ఎవరిని అందమైన వాడిని బలమైన వాడిని కూర్చోబెట్టుకుంది ఆ అందం బలమే కదా. చూపించి మరీ రెచ్చగొట్టేసేసి తాగుబోతులు వ్యసనాలు పెంచేసే అరాచకాల కారణమైంది, ఆస్తులకి డబ్బులకి. మరి ఇంక నేననేవాడు లేడు భూమి మీద. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.